अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ज़िला कलेक्टर राजर्षि शाह IAS ने अहदेदारों को हिदायत दी कि वो शहर में गाड़ियों की बढ़ती हुई तादाद के लिए पार्किंग की जगह फराहम करने के लिए मौसर इक़दाम करें। आज उनके चैम्बर में एडिशनल कलेक्टर मिस्टर जी रमेश, पुलिस हुक्काम और म्युनिसिपल अहदेदारों के साथ एक जायज़ा इजलास मुनाक़िद किया। इस मौके पर जिला कलेक्टर ने कहा कि शहर में गाड़ियों की बढ़ती हुई तादाद की वजह से शहर के लोगों को काफ़ी परेशानियों का सामना करना पड़ रहा है। उन्होंने अहदेदारों को हुक्म दिया कि वह कस्बे के मुनासिब मकामात पर गाड़ियां पार्क करने के इक़दाम करें, क्योंकि गाड़ियों की बेतरतीब पार्किंग की वजह से हादसात का खदशा है। उन्हें JN रोड और मार्केट यार्ड के इलाके में मार्केट एसोसिएशन से राबता करते हुए पार्किंग का इंतज़ाम करते हुए पार्किंग के मसाइल को हल करने की हिदायत दी। उन्होंने कहा कि नए बस स्टैंड, चंद्रा भवन और स्वागत होटल के इलाके में पार्किंग के बोर्ड न लगाए जाएं। नीज़ अहदेदारों को हिदायत दी गई कि वो होटल और चर्च के मालिकान से मशवरा करें और पार्किंग के इंतजामात के लिए इक़दाम करें। म्युनिसिपल कमिश्नर को हुक्म दिया गया कि वो शहर में ऑटोज़ के लिए मौजू मकाम ऑटो स्टेशन कायम करें। प्रोग्राम में जिला एडिशनल SP मिस्टर महेंद्र, DSP बनिंदर, म्युनिसिपल कमिश्नर जानकी राम सागर, तहसीलदार श्रीनिवास, R&B अफसरान, पुलिस अफसरान के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। ఇంకొకటి జాన్ రోడ్లో కూడా అక్కడ బోత్ సైడ్స్లో మోర్ పార్కింగ్ అది పెట్టాలి. అండ్ పార్కింగ్ జోన్ అక్కడ EMC ఏవైతే సెలార్ ఉంది అంతే కదా, రైతు బజార్, అవును సార్, రైతు బజార్ సెలార్ దగ్గర. థర్డ్ థింగ్ వచ్చేసి మళ్ళీ ఆయన ఏవైతే షాప్స్ మనం వెల్కమ్ బోర్డ్ నుంచి ధ్యాన్ చంద్ చౌరస్తా వరకు షాప్స్ ఏవైతే ముందు వచ్చి సామాన్ పెడుతున్నారు వాటికి సెక్టర్స్ వారీగా డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ విత్ టీమ్ పెట్టి మళ్ళీ వాళ్ళకి షాప్స్లోనే సామాన్ పెట్టమని చెప్పాలి, వాటికి ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. వెల్కమ్ బోర్డ్ నుంచి ధ్యాన్ చంద్ చౌరస్తా అండ్ ఎంటైర్ సెంటర్ యువర్ కంట్రోల్. బట్ టెండర్ ఇప్పుడు కాలేదు. వెల్కమ్ బోర్డ్ నుంచి ధ్యాన్ చంద్ చౌరస్తాకి DPR క్లియర్ కాలేదు. అది కరీంనగర్కి వస్తుంది. అక్కడ సిద్దిపేట మన వేరే మళ్ళీ వేరే కరీంనగర్ వరకు 765 DG కూడా జరగాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి టెంపరీ ఆటో స్టాండ్స్ కోసం కూడా ప్రయత్నం చేయాలి, టెంపరీ ఆటో స్టాండ్స్. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి అక్కడ మనం కొన్ని ఎక్కడైనా ఆటోస్ కంజెస్టెడ్ ఆర్ అది అన్ఆర్గనైజ్డ్ పార్కింగ్ ఎక్కడైనా చేస్తున్నారో అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. లైక్ మిషన్ పడిన పార్క్ ముందే ఆ గేట్ ముందే ఎట్లా పార్కింగ్ చేస్తారు? అక్కడ పార్కింగ్ పెడితే చాలా జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇంకో ప్లేస్, టెంపరీ ప్లేస్ చూపించి పార్కింగ్ చూడు అక్కడ మిషన్ మంచి ఎంట్రన్స్ ఎట్లా ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో పెట్టేసి లేఅవుట్ అయిపోయింది కదా, అక్కడ నుంచి లేఅవుట్ ఓపెన్ ప్లేస్ లో పెట్టేసేయండి. అక్కడ మంచిగా మాట్లాడి మంచిగా షిఫ్ట్ చేస్తే పార్కింగ్ వస్తాయి. నర్సరీ అక్కడ ఈజీ ఉంటుంది. నర్సరీ కదా పార్కింగ్ వాడుకోవట్లేదు. పార్క్ ఏమైనా ఉంటే అర్థం వస్తాయి. నర్సరీ అయితే ఎక్కడైనా పెట్టచ్చు. సెంటర్ ఆఫ్ ద టౌన్ లోనే పెట్టాలి. లేఅవుట్ ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది, ఇప్పుడు ఇది అవుతుంది, ఇంకా ఎక్కడ లేఅవుట్ ఉంది. మన మున్సిపల్ బిల్డింగ్ అటాచ్ అయ్యి వాష్రూమ్స్ ఉంది సార్. సమాధానం వాళ్ళు అవును సార్, అది బాగా కండిషన్ సార్ అక్కడ మనకు లైన్ బార్డర్ ఇచ్చేస్తాం సార్. ఆ తర్వాత పార్కింగ్ లైన్ కొన్ని అంటే చాలా సింపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో నేను చెప్పినాను, ఈ ఏవైతే షాప్స్ చాలా ముందుకి వచ్చాయి వాళ్ళు ఎక్స్టెన్షన్ కావచ్చు, వాళ్ళు పెట్టింది సమాను, అవి వాపస్కి పోమని చెప్పాలి. అనౌన్స్మెంట్ ఏం జరగలేదు ఇప్పటివరకు. వాటికి ఇన్ఫర్మేషన్ మీరే చేయాలి. చెప్పారు సార్, కరెక్ట్గా వస్తున్నా సార్. ఇది 3 మంత్ కమిటీ ఉంది, చెప్పారు సార్.